యాక్చువల్లీ 30 days ఛాలెంజ్ కాస్త 3 months అయింది, కానీ నో ప్రాబ్లం. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. వీఆర్ హ్యాపీ. ఎందుకంటే డ్రీమ్ హౌస్ అనేసరికి ఆ మాత్రం వెయిట్ ఉండాలి, ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. మళ్ళీ మేము గృహప్రవేశం బ్లాగ్తో మేము ముందుకు వచ్చాము. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. వాళ్ళ ఆరిఫ్ గారితో సత్యనారాయణ వ్రతం చేయిస్తా. ఆరిఫ్ గారితో అన్ని వ్రతాలు, ఏ వ్రతాలు ఉంటాయో, ఎందులో వైఫ్ కూర్చోవాలి, హస్బెండ్ పనిచేయాలి, ఏవైతే వ్రతాలు ఉంటాయో అవన్నీ వ్రతాలు మా ఆయనతో చేయిస్తాను. అసలు నువ్వు పూజ ఎందుకు చేస్తున్నావు నాకు తెలిసి. ఎవరు వస్తున్నారు ఇవాళ, వస్తున్నారు, అందుకే నువ్వు ఇలా రెడీ అయ్యావు. For almost 3 to 4 months, but it's worth. We are happy, we are blessed. ఇదంతా మీ అందరు మాకు ఇచ్చే బ్లెస్సింగ్స్ వల్ల. బికాజ్ మేము ఏంటంటే చాలా చిన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. నౌ వీఆర్ లైక్ గుడ్. మీ అందరు బ్లెస్సింగ్స్ మాతో ఉన్నాయి. సో మా గృహప్రవేశం వ్లాగ్ చూడండి, పూజ ఎలా చేస్తారో. ఆరిఫ్ గారితో నేను అన్ని చేయిస్తాను. మీరు కూడా కరెక్ట్గా ఉన్నాయో కమెంట్స్లో పెట్టండి. Myra, are you happy? Of course. Why you happy? Because this is our dream home. Dream home. Oh. సో ఫైనలీ మా ఇంటి గృహప్రవేశం డెకరేషన్ అయిపోయింది. పూజకి మేము రెడీ అయిపోయాం అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉంది. మేము ఇన్ని హౌస్ తీసుకున్న ఫస్ట్ హౌస్ గృహప్రవేశం. అది కూడా నాకు ట్రెడిషనల్ పద్ధతిలో చేసుకోవాలనుకున్నాను, శాస్త్రోక్తంగా చేసుకుందాం అనుకున్నాను. సో మా రెగ్యులర్ పంతులు గారు అనమాట, ఆయనే మా ప్రతిదానికి కూడా ఆరిఫ్ గారితో మంత్రాలు చదివిస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా ఎలా ఉంటుందో పాజిటివిటీ, ఎలా ఉంటుందో డివైన్ పాజిటివిటీ ఎలా ఉంటుందో. సో ఆరిఫ్ గారు అన్నీ చెప్పినట్టు వింటూ నీట్గా చేస్తున్నారనమాట. సో మా పంతులు గారు దేనికైనా డిస్క్రిప్షన్ ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట కంటెంట్లోకి. సో ఆయన ద్వార పూజ చేయిస్తున్నారు, ఫస్ట్ ద్వార పూజ చేయిస్తున్నారు. నేను ఆరిఫ్ గారిని ప్రతిదీ గైడ్ చేస్తున్నానండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు బికాజ్ తనకు తెలియదు కదా, ప్రతిదీ చెప్పి చేయించుకుంటున్నాను. అలాగే నేను పాప గడప, యాక్చువల్గా మాకు ఇంటితో పాటు గడప రాలేదు, పెడదామంటే ఇంటీరియర్ స్పేస్ లేదు, ప్రొవిజన్ లేదంటున్నారు. ఆ తర్వాత ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పుడు గడప పూజ అప్పుడు ఫస్ట్ పసుపు తాలికి, తర్వాత కుంకుమ పెట్టి ఇంకా పూలు పెట్టి చేస్తున్నాం అనమాట. ఆరిఫ్ గారు గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారనమాట. ప్రతిదీ నేను తనకి చెప్పి చేయిస్తున్నాను బికాస్ తనకు తెలియదు కదా. సో దిష్టి తీస్తున్నాం ఇప్పుడు మా గుమ్మడికాయకి. అయిపోయింది, దిష్టి అంతా పోయింది. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు. అండ్ ఇప్పుడు ద్వార పూజ చేస్తున్నాము. మైరాకు కూడా నేను ప్రతిదీ చెప్పి చేయిస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రవేశం చేస్తున్నాము. సో నేను మైరా అలాగే ఆరిఫ్ గారు ఎంటర్ అవుతున్నారు. సో మా ఇంటి దైవం కులదైవం శివపార్వతులు. సో శివపార్వతుల ఫోటో తీసుకొని మేము ప్రవేశం చేస్తున్నాము కొత్తింట్లోకి. సో పాప చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఆరిఫ్ గారు. అలాగే మనం ఏదైతే డెకరేషన్ చేయించామో ఆ అలంకరణ పీటలో ఇప్పుడు మన ఇంటి కులదైవం అని పెట్టేసి పూజ చేస్తున్నారనమాట. పాప చూసారా ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. ఇది వచ్చేసి మనకి లలిత డాల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాను. మా డ్రెస్సెస్ లాగా కస్టమైజ్ చేయించామన్నమాట. సో మైరా దాంతో ఆడుకోవడంలో బిజీగా ఉంది. అలాగే ఆరిఫ్ గారు ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ లీడర్ ఆగా ఖాన్ అని ఉంటారనమాట. సో అది మా ఇంటికి మేము పెట్టుకుంటాం ఫోటోలాగా. అండ్ ఇది మన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది కదా, చూసారు కదా. ఇదేంటంటే ఒక మంచి పెయింటింగ్ని మేము అలా కస్టమైజ్ చేయించుకున్నాము. వాల్పై మీరు వీడియోలో చూసే ఉంటారు, డిజిటల్ వాల్ ఆర్ట్. మీరు అనుకోవచ్చు ఏంటి మంచి ట్రెడిషనల్ దాంట్లో ఇది కెమెరా ఉంది. ఆరిఫ్ గారు సినిమాటోగ్రఫర్ కాబట్టి కెమెరా పెట్టించాము. అలాగే మన పూజా మందిరం, నాకు ఎంతో 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 ఇష్టమైన పూజా మందిరంకి వచ్చేసాము. ఇదంతా మీకు డీటెయిల్గా నేను ఫుల్ వీడియోస్ పెడతానండి, జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా చెప్తున్నాను అంతే. సో ఇది ఈ సిల్వర్ ఫోటో ఏదైతే ఉందో దేవుడిది, ఇది నేను తెప్పించాను వత్సికా సిల్వర్ జ్యువెలరీ. మైరా వెళ్ళి అప్పుడే డెకరేషన్ చేసేస్తుంది. కింద మేము పూజ హడావిడి, ఇక్కడ పైన ఇది హడావిడి చేసేస్తుంది అనమాట. పూజా రూమ్ టూర్ అంతా నేను మళ్ళీ సపరేట్గా చేస్తానండి. మేము ఇలాగే సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటాం. అలాగే ఇది వచ్చేసి పాప రూమ్లో అనమాట, వాల్ పేపర్ చేయించామన్నమాట. అలాగే ఐక్యా నుంచి పార్టీషన్ చెప్పాము. సో ఇదంతా కలర్ టెక్స్చర్ మీరు చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా పేస్టల్ షేడ్స్లో వెళ్ళాం. పాప రూమ్ చాలా సింపుల్గా, అంటే మరి గ్లాసింగ్గా కాకుండా పాప రూమ్ లాక్ చేసేస్తుంది. మళ్ళీ జస్ట్ అని చూస్తుంటే మేము అలా క్యాప్చర్ చేసామన్నమాట. పైన రీల్స్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఇది ఆరిఫ్ గారు రూమ్, చాలా సింపుల్గా, ఎందుకంటే కొంచెం ఆఫీస్ లుక్ ఉండాలని సింపుల్గా చేసాము. ఇది కూడా మొత్తం ప్రతి రూమ్ నేను మీకు ఫుల్ బ్లాగ్ పెడతాను. సో ఆరిఫ్ గారు రూమ్లో కూడా ఇది చూసారు కదా, ఇది ఎంకే డెకోస్ వాళ్ళ దగ్గర నుంచి వాల్పేపర్ చేయించాం. క్రియేటివ్ పర్సన్ కదా, ఎంతైనా క్రియేటివ్గా ఉండాలి. సో తన రూమ్ వరకు తను చేయించారు. ఇది వచ్చేసి మా
మనం బ్రైట్ అండ్ గ్లో వాళ్ళ దగ్గర నుంచి షాండిలియర్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మా ఇంటికి డ్యూప్లెక్స్ అనేసరికి ఆ డబుల్ హైట్ దాని గురించి చాలా వెతికాము. ఫైనల్గా సింపుల్గా వి ఫౌండ్ దిస్. ఇట్ లుక్స్ వెరీ ఎలిగెంట్ అండ్ ఎలిగెంట్ ఉందో లేదో మీరు చెప్పాలి. సో అలాగే మీరు చూసినట్టయితే ఇది మన కింద నుంచి పైకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ చేయించాం. మైరా అయితే నేను చెప్తూనే ఉన్నాను రీల్స్ ఇప్పుడే వద్దు అంటే ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళిపోయి పైన రీల్స్ స్టార్ట్ చేసేస్తుంది. ఎంతైనా ఎగ్జైటెడ్ ఉంటుంది కదా. సో షీఈస్ వెరీ 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 హ్యాపీ. సో తను మొత్తం ఇల్లంతా తిరిగేస్తుంది అనమాట. చూసారు ఎలా రీల్స్ చేస్తుందో. తనకి తెలియదు తర్వాత నాకు ఈ ఫుటేజ్ నాకే వస్తుందని. సో దిస్ ఈజ్ అవర్ బార్ క్యాబినెట్. అంటే పూజా రూమ్ పక్కన ఒక పార్టీషన్ లాగా ఇచ్చి బార్ క్యాబినెట్ పెట్టాము. సో ఇందులో కూడా ఇంకేం ఫిల్ చేయలేదు. ప్రతిదీ మనం సపరేట్గా బ్లాక్ చేసుకుందాం జస్ట్ గ్లిమ్స్ కోసం. నేనేమో ఎవరు వస్తారు ఏంటి రాత్రంతా మెలుకున్నాను, నిద్ర లేదు, మల్టిపుల్ ఎమోషన్స్ మల్టిపుల్ ఫీలింగ్స్ అనమాట. నాకు ఏదో ఆలోచిస్తున్నాను కానీ నా కంట్లో ఫుల్ నిద్ర ఉంది. ఎందుకంటే 2 days నుంచి నేను మొత్తం దీంట్లో పడి అసలు నిద్రపోలేదు. ఎనీవేస్ ఐ వెరీ 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 ఎగ్జైటెడ్. డెకరేషన్ వచ్చేసి మనకి వైబ్రెంట్ డెకోస్ అండ్ రెంటల్స్ వాళ్ళు చేశారండి. పాపం 2 hours వచ్చి చాలా బాగా చేశారు. నైట్ అంతా కష్టపడి చేశారు వాళ్ళు. మా వెంకటేశ్వర స్వామి చూసారా, ఫేవరెట్ అనమాట నా వెంకటేశ్వర స్వామి. అగదుకోండి ఆరిఫ్ గారు సడన్ గా వచ్చేసారు. వావ్, ఇలాంటప్పుడే కదా మూమెంట్స్ గుర్తొస్తాయి. సో ఇంత కష్టపడినందుకు ఇది ఒక రిలీఫ్ ఫీల్ అనమాట. మా శివుడి దగ్గర మేము చూస్తూ ఫైనల్లీ వీఆర్ డన్. వీఆర్ వెరీ 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 హ్యాపీ బికాస్ ఇట్స్ బీన్ 3-4 months నుంచి మా టైం ఒక్కటే కాదండి. వీఆర్ లైక్ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ దిస్. ఎందుకంటే డ్రీమ్ హౌస్ అనేది చాలా స్పెషల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆర్ డ్రీమ్ హౌస్. అవి ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చే దాంట్లో తారలు దిగి వచ్చిన వేళ ఎవరెవరు గెస్ట్ వచ్చారు, ఎలా హడావిడి అంతా మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ మా వీడియోస్ చూసి మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మా గృహప్రవేశం వ్లాగ్ పార్ట్ 1 చూడండి, ఎంజాయ్ చేయండి. చెప్పండి కమెంట్స్లో ఎలా ఉందో, నా శారీ ఎలా ఉందో, నా మేకప్ ఎలా ఉందో, నా జ్యువెలరీ ఎలా ఉందో అన్నీ చెప్పండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో.